ఇప్పుడు మల్లెపూల సందర్భము ఎక్కడ దొరుకుతాడా ఏదో ఒక సమస్యలో లేదా ఏదో ఒక సందర్భంలోని కూర్చొని చేసిన టార్గెట్‌గా కనబడుతుంది అవును. ఒకవైపు. అవును. అయితే రాముడు గాని, కృష్ణుడు గాని, శివుడు గాని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గాని, గణపతి గాని ఎవరైనా సరే ఇలా మీరు మల్లెపూల గురించి కావచ్చు ఇంకేదైనా విషయంలో తీస్తే మీరు ఈ విధంగా వీళ్ళని ఎదుర్కోండి, దాడి చేయండి అని ఎక్కడైనా వీళ్ళు చెప్పిన సందర్భాలున్నాయా? అసలు మీరు చెప్పినటువంటి ఆ దేవతల పేర్లు వాళ్ళు చెప్పినట్టనేది ఆ కాన్సెప్ట్ ఒక్క నిమిషం పక్కన పెడదాం. హ్మ్. మల్లెపూలు పెట్టుకుంటే మాత్రమే నీవు సనాతన ధర్మాన్ని గౌరవించినట్టు. హ్మ్. సనాతన ధర్మంలో తప్పనిసరిగా విధిగా మల్లెపూలు ధరించవలెను అని కూడా ఏ గ్రంథంలో రాయబడింది? ఎక్కడుంది? ఎక్కడ లేదు. లేదుగా. హ్మ్. కనుక మల్లెపూలను గూర్చి ఆయన విమర్శించలేదు. హ్మ్. ఎవరో చెప్పిన మాట చెప్పాడు. హ్మ్. ఒకవేళ చెప్పి ఉన్నా సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకోమని అంత దూరం ఎందుకు వెళ్ళిపోయావు అప్పుడే? అవును. సనాతన ధర్మము అని అంటేనే మల్లెపూలు అని ఎక్కడ ఏ గ్రంథంలో ఉంది చూపించండి. లేదు. పైగా కొంతమంది పూజారులే చెబుతున్నారు. అసలు పూజారులే చెప్తున్నారు. మల్లెపూలు యేసుకొని అసలు దేవాలయంలోనికి రాగూడదు అనే నిబంధన ఒకటున్నదని గూడా వివిధ చెబుతున్నారు. పీఠాధిపతులు, హ్మ్. ధర్మ ప్రచారకులు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇప్పుడు చాలామంది కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించేటటువంటి తిరుపతి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానము ఆ 7 కొండల హ్మ్. ఆ ప్రాంతం, హ్మ్. 7 కొండల ప్రాంగణం అంతా కూడా హ్మ్. ఒక్క టెంపులే కాదు, హ్మ్. చుట్టుపక్కల 7 కొండలు ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా అతి పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. హ్మ్. ఉం? మరి వెంకటేశ్వర స్వామి వెలసిన చూడని వీళ్ళ కోట్ల మంది నమ్మకం. అది క్రైస్తవులుగా మనం ఒప్పుకుంటామా, ముస్లింలు ఒప్పుకుంటారంటే మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. హ్మ్. మనం ఒప్పుకునే అవసరం లేదు. అది హిందూ సమాజం యొక్క ప్రగాఢ విశ్వాసం. కలియుగ వైకుంఠం అని హ్మ్. 7 కొండల ప్రాంగణాన్ని అక్కడంతా కూడా వాళ్ళు చాలా పవిత్రమైనదిగా ఎంచుతారు. అక్కడ ఒక నిబంధన ఉన్నది. హ్మ్. మధురమైనది, పరిమళ భరితమైనది, ఆనందకరమైనది ఏదైనా స్వామివారికి కైంకర్యం చేయాలి. హ్మ్. అక్కడ మనం ఎంజాయ్ చేయడం కాదు. హ్మ్. అక్కడ ఉన్న మంచి పదార్థాలన్నీ వెంకటేశ్వర స్వామికే కైంకర్యం చేయడానికే ఉన్నాయి కానీ మనం పెట్టుకోవడానికి కాదు అనే ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. హ్మ్. కనుక తిరుమల తిరుపతి ఆ కొండ మీద మల్లెపూలు అమ్మరు. హ్మ్. ఒకవేళ అమ్మితే హ్మ్. ఎవరైనా కొంటే హ్మ్. అది స్వామివారికి కైంకర్యం చేయడానికే కొంటారు తప్ప వీళ్ళు అవన్నీ పెట్టుకొని ధరించడానికి. మాత్రం టెంపుల్లోకి వెళ్ళకూడదు. హ్మ్. కొత్తగా పెళ్ళైన జంట కూడా హ్మ్. 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 కొత్తగా పెళ్ళైన జంట కూడా పూలదండలు ధరించి స్వామివారి ముందుకు వెళ్ళొద్దు హ్మ్. అనేది ఇప్పుడు శతాబ్దాలుగా అక్కడ తిరుమల కొండ మీద సాంప్రదాయంగా కొనసాగుతుందని ఆ, అక్కడ అక్కడ పూజారి గారే చెబుతున్నారు. ఓకే. అవకాశం ఉంటుంది ప్లే చేయండి నాన్న. ఓకే. ప్లే చేయి. చూద్దాం, ఒకసారి ఇది ఈ ప్రేక్షకులు ఈ చూస్తారు. విషయాన్ని మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజ చేస్తున్నటువంటి పూజారి గారు చెప్పినటువంటి ఆ ఒక మాటను ఒకసారి చూడండి మీరు. చుట్టూ విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం, అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గత కాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మరి ఆయన ఇప్పుడు ప్రజెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం పూజారి గారు సార్. ఆయన చెబుతున్నారు. హ్మ్. అంటే అనేక కారణాలతో హ్మ్. భక్తి గల స్త్రీలు పూలు ధరించరు. హ్మ్. ఇది ఓకే. అల్టిమేట్. ఓకే. ఒక కారణము ఏంటంటే భక్తి పారవశ్యం ఎక్కువైనప్పుడు హ్మ్. వైరాగ్యములోనికి వెళ్ళి ఇంకా ఈ ఆభరణాలు కానీ పూలు కానీ వాళ్ళు ధరించరు. హ్మ్. రెండవ కారణం, నేను పరమ పవిత్రంగా ఎంచే భగవంతుని సాన్నిధ్యంలోకి నేను వెళ్ళినప్పుడు హ్మ్. అలంకారాలు, నైవేద్యాలు, ఆనందాలు, సుఖ సంతోషాలు మొత్తం ఆయనకే నైవేద్యం పెట్టాలి కానీ నన్ను చూడండి అందరూ నా మీదికి దృష్టిని ఆకర్షించొద్దు. అందరి దృష్టి ఆ భగవంతుడి మీదకే మళ్ళించాలి. హ్మ్. హ్మ్. లుక్ అట్ మీ అని కాదు, హ్మ్. లుక్ అట్ హిమ్. ఓకే. ఆ దేవుడి మీదకి అందరి దృష్టిని నేను మళ్ళించేటట్టు ఉండాలి కానీ
నేనేదో వేసుకొని పోతే అందరు నన్ను చూస్తారు, ఉమ్, నాకు అది ఇష్టం లేదు, నా ఇష్ట దైవాన్ని అందరూ చూడాలి అనే భక్తి ఉంటుంది కనుక ఈ పుణ్యక్షేత్రాలలో పూలు ధరించి తిరగకూడదు అనేది ఒక నిబంధన ఉన్నది, నియమం ఉంది, అనేక శతాబ్దాలు కానీ పెద్దలే చెబుతున్నారు. చెప్తున్నా. ఇక గొడవ ఏముంది, దానికి సనాతన ధర్మానికి లెక్కే ఉంది, ఉమ్, సంబంధం ఏమున్నది? ఉమ్, ఆ? తిరుమల క్షేత్రంలో పూలు ధరించకూడదనే నియమం ఉన్నదని చెబుతుంటే ఉమ్, ఆ పూలు పెట్టుకుంటేనే సనాతన ధర్మం అని వీళ్ళు వాదించడం అంటే తెలివి తక్కువ పని. ఉమ్, వీళ్ళు ఏది న్యాయంగా మాట్లాడరు, న్యాయం అక్కర్లేదు. ఉమ్, క్రైస్తవుల మీద రాళ్ళు వేయడానికి అవకాశం వస్తే వేసేస్తారు అంతే. ఉమ్, కనుక దాన్ని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక సీనియర్ సామాజిక కార్యకర్తగా 46 సంవత్సరాలు కులమతాలకు అతీతంగా సామాజిక సేవ చేసినటువంటి ఒక కార్యకర్తగా ఇన్నేళ్లు సేవ చేసి దాదాపు అరశతాబ్దం నాకంటూ ఒక గజం భూమి సంపాదించుకోకుండా ఉన్నటువంటి నిస్వార్థ ప్రజాసేవకునిగా నేను హైందవ క్రైస్తవం ఉమ్, అనే ఒక సమన్వయం చెప్పేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ఒక రచయితగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ధోరణులను సమాజంలోని పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఎంకరేజ్ చేయొద్దు, ప్రోత్సహించొద్దు. ఉమ్, క్రైస్తవుల మీదికి మీరు బురద జల్లాలని ఉన్నంత మాత్రాన మరియమ్మ యోనిని గురించి ఎందుకు మాట్లాడాలి? ఉమ్, బట్టలు ఇప్పేస్తాను, వెనుక నుంచి ఏదో చేస్తాను, ఆమెతో సెక్స్ చేస్తానని మాట్లాడుతున్నా ఉమ్, ఆ దుర్మార్గుడి మీద కేసు ఎందుకు పెట్టరు? ఉమ్, కేసు బుక్ కావాలి. ఉమ్,